హాయ్ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో మన గ్రూప్లో సభ్యులు అందరూ కలిసి ఉన్న ఎవరి ఇష్టాలు తెలుపుతూ చేసిన వీడియో ఇది. అభినందన తెలియజేస్తున్నాను. మనోహర్ కూడా అభినందన తెలియజేస్తున్నాను. ఈ యొక్క గ్రూప్ పేరు 28వ డివిజన్ మాజీ అధ్యక్షుడిగా పనిచేస్తూ తెలుగుదేశం పార్టీని ఇక్కడ నడిపిస్తూ ఉన్నాను. పార్టీలకు అతీతంగా జరుగుతున్నాం కాబట్టి పార్టీ పదం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బిజినెస్ పరంగా నేను ఆయిల్ బిజినెస్ చేస్తూ ఉన్నాను. జోనల్ మేనేజర్ గా విడాల్ కంపెనీలో విడాల్ ఆయిల్ కార్పొరేషన్ లో మేనేజర్ జనరల్ మేనేజర్ గా 4 జిల్లాల నుంచి మేనేజ్ చేస్తూ ఉన్నాను. ముఖ్య ఉద్దేశము ఇది కూడా ఏంటంటే నేను ముఖ్యంగా మన ఉద్యోగానికి సంబంధించి నేను చేసేటువంటి నా ఉద్యోగ పరిధిలో ఎవరైతే యాదవులు ఉన్నారో వాళ్ళని మంచి ప్లేస్ లో నేను చాలా కృషి చేస్తున్నాను. దాని విషయాలు కూడా ఇంకా ముందు చాలా చెప్తాను. ఇది పరిచయ కార్యక్రమం కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా తర్వాత మన విధి విధానాలు ఎలా ఉంటాయి మనం మాట్లాడు డేటా కలెక్ట్ చేసుకొని మన యాదవులు ఎక్కడ బలంగా ఉన్నారు, ఎక్కడ కొంచెం తక్కువలో ఉన్నారు, ఎవరెవరు ఏమి పని చేస్తున్నారు అనే ఒక పూర్తి డీటెయిల్స్ను తెలుసుకొని ఒక యాప్ ద్వారా క్రియేట్ చేసుకొని పురాణ ప్రసిద్ధమైన జాతులు ఈ యొక్క సంఘాన్ని నడపాలి అనే ఉద్దేశంలో పురాణ సంబంధమైన జాతులు అందరూ స్వచ్ఛందంగా వాళ్ళంతటా వాళ్ళు ముందుకు వచ్చిన వారే. అయితే గత వారంలో అందువల్ల ఆగస్టు 15వ తారీఖున మాట్లాడుకున్న ప్రకారం ఈ యువ అనేది ఆ రోజు స్థాపించడం జరిగింది. ఆ రోజు మాట్లాడిన ప్రకారం ప్రతి ఊర్లో ప్రతి వారానికి కనీసం ఒక ఆఫీస్నైనా ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో మాట్లాడుకున్నారు. దానికి అనుగుణంగానే నక్కా దినేష్ ముందుకు వచ్చి నా యొక్క 28వ డివిజన్లో నేను స్టార్ట్ చేస్తాను ముందుగానే మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఈరోజు 28వ డివిజన్లో గ్రూపు సభ్యులను వాకప్ చేసి అందరూ కలిసి ఎవరి మనసులో మాట వాళ్ళు చెప్పేశారు. పరిచయ కార్యక్రమం ఎవరు ఏం పని చేస్తుంటారో తెలుసుకొని ఎవరి మనసులో మాట వాళ్ళు చెప్పారు. అలాగే దీనికి తోడుగా నా యొక్క ఉద్దేశం అయితే ఎక్కడైనా మనకు తెలిసిన వద్ద జాబ్ ప్రతి ఒక్కరు కూడా సంఘంలో ఉన్న సభ్యులు అందరూ అడ్మిషన్ ఫీజు అంటే సభ్యత్వ రుసుముగా మనిషికి ఒక 500 అనేది ఒక చిన్నపాటి మొత్తమే కాబట్టి ఒక 500 రూపాయలు కలెక్ట్ చేసుకొని దానిని ప్రతి ఒక్కరికి కూడా యాక్సిడెంటల్ బెనిఫిట్ ఇన్సూరెన్స్ ఆ మొత్తం తీసుకొని ఎంత యాక్సిడెంటల్ బెనిఫిట్ అనేది కూడా నిర్ణయించుకునే హక్కు సభ్యులందరూ 200 మంది 300 మంది యాడే మీటింగ్ పెట్టిన రోజు నిర్ణయించుకొని ఆ విధంగా అందరి సలహా మేరకు ఏది మంచిది అనిపిస్తే ఆ విధంగా చేసుకుంటూ పోవాలి. అలాగే ప్రతి నెల కూడా ప్రతి ఒక్క సభ్యుడు ఇవ్వదగిన వారు అందరూ కూడా నెలకు 100 రూపాయలు మన యాదవ మిత్రుల కోసం ఖర్చు మనం పెట్టే ఖర్చులోనే ఇంకో 100 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు అనుకొని దానగుణంతో మన యొక్క సంఘానికి విరాళంగా ఇవ్వాలి అని నేను అనుకుంటున్నాను. కంపల్సరీ రూల్ ఏం కాదు, వాళ్ళ మనస్ఫూర్తిగా ఇవ్వదలుచుకుంటేనే ఇవ్వచ్చు. అలాంటి డబ్బులను అన్నీ కూడా ఒక బ్యాంక్ అకౌంట్లో వేసి ఒక 2-3 అకౌంట్ జాయింట్ అకౌంట్లో ఉండాలి. ఫరం రిజిస్ట్రేషన్ చేయించుకొని ఫరం పేరుతోనే అకౌంట్ చూసుకుంటూ
ఉండాలి. ఎవరికైనా మనలో సభ్యత్వం తీసుకొని 3 నెలలు గడిచిన తరువాత ఎలిజిబిలిటీకి వస్తారు. ఇప్పుడు నేను చెప్పే వాటికి అదే ఎలిజిబిలిటీ ఏమయ్యా అంటే కొన్ని కారణాల వలన అనుకోని సంఘటనలు జరిగినప్పుడు హాస్పిటల్స్కు అలా పోవాల్సి వచ్చినప్పుడు ఎక్కడ దొరకని పక్షంలో మన యొక్క సంఘానికి కాల్ చేసిన మన సంఘం సభ్యులు వారికి ఇంకొకరు రికమెండేషన్ తీసుకొని అంటే జామీన్గా పెట్టుకొని ఒక 5,000 రూపాయల వరకు వాళ్ళ తిండి ఖర్చులకు ఛార్జీలకు వాటికి ఉపయోగపడే విధంగా ఒక 5,000 ఇవ్వాలి. అంతకు మించి మనమైతే ఇవ్వలేము. అది కూడా రిటర్న్స్ అనే చెప్పే ఇవ్వాలి. అంటే ఎవ్రీ మంత్ 500 కానీ 1000 రూపీస్ కానీ 5 నెలల నుంచి 10 నెలల గడువులో 5,000 రీపేమెంట్ చేయవలసి వస్తుంది. అలాగే ఎవరన్నా కొంత బిజినెస్ మూలకంగా ముందడుగులు వేయాలి అనుకొని వ్యాపార పరంగా కానీ పోవాలనుకున్నవారు మన సంఘానికి వాళ్ళ ప్రాజెక్టును తెలియపరిచి అంటే ఏ డివిజన్లో ఉన్న వారికి వాళ్ళు ప్రాజెక్ట్ తెలియపరిచి కొంచెం సహాయార్థం అడిగితే మ్యాక్సిమం మినిమం 10,000 నుండి మ్యాక్సిమం 20,000 వరకు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది ప్రాజెక్టును బట్టి. అది 10 నెలల్లో రీపేమెంట్ చేయవలసి ఉంటుంది. ఒక నెలకు 1,000 రూపాయల చొప్పున 1,000 రూపాయలకు 2 రూపీస్ ఇంట్రెస్ట్తో కలిపి ప్రతి నెల కూడా చెల్లించాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపాయలు తీసుకున్నవారు 1,000 రూపాయలు అసలు 200 రూపాయలు వడ్డీ కలిపి 1,200 రూపాయలు ఖచ్చితంగా చెల్లించాలి. అలా చెల్లించలేము, అంత అమౌంట్ అడ్జస్ట్ కాదనుకున్నవారు 500 ప్లస్ 200 ఇంట్రెస్ట్ 700 రూపాయలతో 20 నెలలు చెల్లించినా పర్వాలేదు. అది చెల్లిపోయిన తర్వాత మళ్ళీ కావాలంటే తీసుకోవచ్చును. ఆ అమౌంట్లోనకు ఖచ్చితంగా మన సంఘంలో సభ్యత్వం ఉన్నవారు మాత్రమే షూరిటీ ఇవ్వవలసి ఉంటుంది. అలా చేసుకుంటూ పోతే మన సంఘానికి కూడా కొంచెం విలువ ఉంటుంది. ఎంతవరకు ఉన్న సంఘాలలో ఏ సంఘం కూడా ఈ ఫైనాన్స్ను ముందుకు తీసుకురాలేదు. ఎవరేమన్నా అమౌంట్ ఇస్తే చల్లా చెదిరైపోతుంది, అదే రిటర్న్స్ రావు అనే చెప్తున్నారు. నా యొక్క ఉద్దేశం అయితే అంతమందిలో నిదానంగా చెప్పలేకున్నా నా మనసులో మాటను వీడియో చేస్తున్నాను. గోమతిలో చేర్చానని మా రఘురామన్ ఏం చేస్తాడు, రెయిన్బోలో చేస్తాడు. అలాగే అర్థమైందా? మా ఓడికి స్టఫ్ ఉందా లేదా, మా ఓడి ఏం టాలెంట్ ఉందా లేదా అని చూసుకోవట్లేదు. సీరియస్ నేను చెప్పేది. ఆడేమవుతుంది, మనం వాడిని దోస్తున్నాం. ఆ దోశ కమ్మలోడు ఇబ్బంది పడుతున్నాడు. దాంట్లో ఏమవుతుంది, 8th 9th 10th మిస్ మిస్ అవుద్ది. ఇంజనీరింగ్ వచ్చేలా కూడా ఏమవుతున్నాడు అంటే బ్యాక్లాగ్ సిస్టమ్ ఉన్నా కూడా చదివించుకోవాలి. ఇంటర్మీడియట్ అట్లా కాదు, 10th అట్లా బ్యాక్లాగ్ సిస్టమ్ ఉందో వాడు ఏం చేస్తున్నాడంటే ఆ రొటీన్ 4 సంవత్సరాలు చూసుకోవచ్చులని లేజినెస్ అయిపోతుంది. దాంతో అక్కడ ఏమవుతుంది, ఇప్పుడున్న ఇంజనీరింగ్ కాలేజ్ పరిస్థితి ఏంటంటే ఏ ఒక్కరు కూడా ఒకప్పుడు PhD చేస్తే ₹1,00,000 మినిమం శాలరీ, 2 లక్షలు 3 లక్షలు జీతాలు. అంటే వాడు ప్రొఫెసర్ మోస్ట్ సీనియర్. కానీ ఈరోజు ఎంటెక్ చేసి ఫ్రెష్గా ఉండవని తీసుకొచ్చి ఎందుకు వాళ్ళకి కాలేజీకి 35,000 రూపాయలు ఏం సరిపోద్ది? సరిపోదు. నడపలేనప్పుడు ఏం చేయాలా? ఏదో పాఠాలు చెప్తాలని చెప్తారు. స్కిల్స్ యాడ్ వస్తాయి లేవు. దానికి కదా బ్రదర్ చెప్పింది 100% స్కిల్ డెవలప్మెంట్. కానీ ఆ స్కిల్ డెవలప్మెంట్ కూడా ఇప్పుడు ఏమవుతుందంటే క్వాలిటీ లేదు. సెంట్రల్ గవర్నమెంట్ కానీ మనం ఏం చేద్దామంటే మేము ఒక ప్లాన్ చేస్తున్నాం. దానికోసం తర్వాత చెప్తాను, దానికి ఒక ప్లాన్ చెప్తా. దాంట్లో మనం ఏం చేస్తామంటే మన ప్రొఫెసర్స్ మన యాదవ్ కమ్యూనిటీలో ఉన్న ప్రొఫెసర్స్
వాళ్ళని ఐడెంటిఫై చేసి మనం కొన్ని వచ్చిన ఏర్పాటు చేసి ఫిర్యాదుల మీద వాళ్ళకి ఫ్రీ ట్రైనింగ్ చర్చ జరిపి ఏది న్యాయం ప్లస్ ఈ అనిపిస్తుందో సాఫ్ట్వేర్ ఆ ట్రైనింగ్ న్యాయానికి మనం ఓన్ గా మన యొక్క అవసరం సంఘం అయితే హెల్ప్ అది చేసే వరకు ఎంత విధంగా ఖర్చో మనం వేసుకుందాం, ఉండాలి. 500 వేసుకుందాం, ఆ 100 ఇచ్చేద్దాం. మందిలో అతను బాగుపడతాడు, మన బిడ్డలు కంప్లైంట్ బాగుపడతాడు. చేసిన ఈ విధంగా వ్యక్తిది చేద్దాం అని ఆలోచన అన్యాయం అని తెలిస్తే మాత్రం దానిని భుజాలకు ఎత్తుకోవడం చాలా తప్పు అవుతుంది. ఎత్తుకోకూడదు కూడా. మన సంఘంలో వారైనా సరే తప్పు అనేది మన సంఘ మెజారిటీ మెంబర్స్ అంటే ఆ 108 మంది 110 మందిలో మెజారిటీ మెంబర్స్ తప్పు అంటే మాత్రం సంఘ సభ్యులు కూడా దానికి అనుగుణంగానే నడుచుకోవాల్సి వస్తుంది. అలా అనుకున్న వారు మాత్రమే ఈ సంఘంలో చేరితే సత్ఫలితాలు వస్తాయి. అలా కాదు, నాకు న్యాయం జరగలేదు, నేను ఉండను అనుకున్న వారు వెళ్ళిపోవచ్చు. అట్లా కాకుండా ముందు మన తప్పుని మనమే గ్రహించగలిగితే సంఘాన్ని విడిచి ఎవరూ వెళ్ళరు. ఎందుకంటే సంఘం అనేది ఎప్పుడు నలుగురికి న్యాయం చేసే విధంగానే ఉండాలి. కానీ మనవాడు తప్పు చేసినా వెనకేసుకుని రావడం అనేది సంఘానికి మంచిది కాదు, మనకు మంచిది కాదు. ఇలా ఆలోచించి నెల్లూరు హెడ్ క్వార్టర్లో ప్రతి 54వ డివిజన్ పూర్తయిన తరువాత పక్క జిల్లాలకు వ్యాపింప చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద మన యొక్క యాదవ కమ్యూనిటీ బలాన్ని ప్రతి ఒక్కరికి తెలియపరుచుకుంటూ ఉండాలి. మనం పెట్టే డబ్బులకు ఏ పైసా కూడా రిటర్న్ వచ్చే విధంగానే మనం డబ్బు ఖర్చు పెట్టాలి. ఫ్రీగా అనేది ఇవ్వటం అంత మంచిదైతే కాదు. అలా ఇచ్చిన దానివలన మన సంఘం నిలబడదు, తప్పులే జరుగుతాయి. ఎందుకంటే ఒకరికి ఏదో పోనీలే అవి ఒక 500 1000 మంది డబ్బులు 100 మంది డబ్బులు అని ఒకరన్నా బాగుపడతారని ఆ పక్క వాళ్ళే వాళ్ళకి సపోర్ట్ చేసి ఇప్పిస్తారు. దానిని ఈ సంఘం సభ్యులు ఖండించలేరు. డబ్బులు ఇవ్వవలసి వచ్చినప్పుడు ఇచ్చేస్తారు. తర్వాత మొత్తం కూడా మనం సేకరించిన డబ్బులు అయిపోతుంది. కానీ సమస్యలు మాత్రం పెరుగుతూనే ఉంటాయి. అలా పెరగకూడదు అంటే ఖచ్చితంగా రీపేమెంట్ తీసుకోవాలి. ₹2 ఇంట్రెస్ట్ అనేది మామూలే కాబట్టి ఎవరు కూడా ఆక్షేపించవలసిన అవసరం లేదు. ఒక ఫైనాన్స్ సంస్థ మాదిరిగా మన యొక్క యాదవ సభ్యులందరూ కలిపి ఐక్యతతో మరియు సన్మార్గంలో నడుచుకుంటూ వీలైనంత వరకు తగువులు కల్బాలు తగ్గించుకుంటూ పోవాలి. వాళ్ళకు వాళ్ళే సర్ది చెప్పుకుంటూ. అలా మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో అప్పుడు మాత్రమే మన సంఘం కూడా బాగా ముందుకు తెస్తుంది. వీరి మీద బర్డన్స్ తగ్గుతాయి, సంఘం కూడా నిలబడుతుంది, మంచి పేరు వస్తుంది. అలా కాకుండా అన్నిటికీ హామీలు ఇచ్చుకుంటూ పోతే నెరవేర్చలేని పక్షంలో అందరూ కూడా ఇబ్బంది పడతారు, చెడ్డ పేరును మూటగట్టుకుంటారు, సంఘం జారిపోతుంది. ఈ యొక్క సంఘం ప్రతి రాజకీయ పార్టీలు ఉన్న సభ్యులు ఏ రాజకీయ పార్టీలో ఉన్నవారైనా సరే ఈ సంఘంలో చేరవచ్చును. ఒక్క యాదవ మిత్రులు మాత్రమే ఈ సంఘంలో చేరాలి. అడ్మిన్స్ కూడా ఖచ్చితంగా గ్రూప్లో మెంబర్స్ను చేర్చే ముందుగా కాల్ చేసి మాట్లాడి అన్ని విషయాలు తెలియపరిచి అప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క నెంబర్ను యాడ్ చేస్తే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా బలంగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా సంఘం కూడా బాగా బలంగా తయారవుతుంది. అలా కాకుండా మన ఫోన్ బుక్ లిస్ట్లో నెంబర్స్ ఉన్నాయి, యాడ్ చేసేద్దాం అనే ఉద్దేశంలో చేస్తే వాళ్ళు కొందరు ఒక సగం మంది వాళ్ళందరి వాళ్ళు లెఫ్ట్ అయిపోతూ ఉంటారు. అప్పుడు మిగిలిన వ్యక్తులు కూడా నిరాశ పడిపోతారు.
ఎందుకయ్యి అంటే 500 మంది చేరిన సంఘంలో 250 మంది 300 మంది లెఫ్ట్ అయిపోయారంటే మిగిలిన వారు నా కూడా మైండ్లో ఉన్నారు తెలుసు కదా. సింక్ అవుతారన్నమాట. నాకు అలా తెలియని వాళ్ళు కూడా కాకుండా చాలా మంది ఉంటారు. అన్ని విషయాలు వివరించి మనోళ్ళు అనే దాకా తెలియదు. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే గ్రూప్లో చేరిస్తే 54 డివిజన్లో వాళ్లకు ప్రజెంట్ 74 వెళ్ళిపోవాలని అయితే ఉన్న 54 ఓ డివిజన్లో మనకు ఆ రోజు డివిజన్కి చెప్పారు 10 మంది కదా, లెక్కన తీసుకుంటే మన ఇష్టపూర్వకంగానే చేరామనే ఒక ఉద్దేశం అక్కడ బలంగా పనిచేస్తూ హెడ్ బలంగా ఉండాలి. మనం హెడ్ వెళ్ళిపోయేదానికి క్వార్టర్ ఎంత బలంగా ఆస్కారం ఉంటుందో లేకుండా మిగతా కాన్స్టిట్యున్సీల నుంచి కూడా ఒక గ్రిప్ చాలా ఒక భరోసా కోరుకుంటారు. భద్రతాభావంతో దానికని ప్రతి హెడ్ ఒక్కరు క్వార్టర్లో కూడా 400 పట్టుదలతో 540 మందితో పనిచేసుకుంటూ టీం ఫామ్ చేద్దాం. ఏదైనా సాధిస్తారు. అదే విధంగా అప్పుడు 540 మాత్రమే అయిపోయిన తర్వాత కొంతమంది ఇంట్రెస్ట్ వస్తే ఒక్క ఇంకొక అభ్యర్థి 540 ఇంకో మంది, ఒక 5 మందిని చేర్చిన కనీసం అంటే కనీసంలో అప్పుడే మన సంఘం డెవలప్ అవుతుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా 100 మంది 150 మంది సభ్యులతో 550 మంది సభ్యులతో మన పిల్లలు చదువుకొని ఏర్పడిన ఖాళీగా ఈ ఉన్నారు. ఆఫీసులో వాళ్ళ అన్ని అన్నోళ్ళు కూడా చెప్పినట్టు ఒక్కొక్కరు 5 మంది కనీసం అనుకున్న వాడు క్యాపబుల్ బట్టి 2500 ఇరికిచ్చేస్తాం. ప్లస్ మంది పోతే మన చాలా డాక్టర్స్ ఎవరు ఈజీగా ఉన్నారు? మన డాక్టర్స్ రియల్ గా ఈ రోజు సభ్యత్వం కూడా ఎన్ని కోట్లు బలపడుతుంది. సంపాదించినా కూడా వీళ్ళలో హాస్పిటల్ కొందరు యాక్టివ్ పర్సన్స్ ఎందుకంటే 10 మందిని చేర్చిన 3500 ఏదైనా కానీ హాస్పిటల్ అనేది సంఘం నీరు. బలపడుతుంది. మన డాక్టర్లు ఉంటే అప్పుడు చిన్న ఏడుకు వచ్చే ముందే సంఘం మన నాగేంద్ర చాలా ఎన్ఎల్ బలంగా హాస్పిటల్ ఈరోజు 3 పనిచేస్తుంది. కేసులు పంపించా. 3 ప్రతి కేసులకి రాజకీయ ఫోన్ పార్టీకి కొట్టంగానే కూడా డాక్టర్ మన సంఘం యొక్క ఇది బలం విషయం చెప్తున్నాడు. అనవసరం. వేరే వాళ్ళకాడ పంపిస్తే వాడు కూడా ఏం అప్పుడు చెప్తాడు మాత్రమే మనకు తెలియదు. రాజకీయ అసలు పార్టీలు ఏముందో తెలియదు. మన ఏముందో దగ్గరకు లోపల తీసుకుని వయసులో సీరియస్ అంటే వచ్చి మనోడు కూర్చొని బాధపడ్డాడు. ఏదైనా ఆఫర్ మనోడు చేస్తాయి. డాక్టర్ అయితే ఏదైనా ఆఫర్స్ అంటే మనోళ్ళని సేవ్ చేసి అమౌంట్ అని కాదు, మన కొన్ని కులాన్ని మనం డెవలప్ ఎమ్మెల్సీ చేసుకుందాం. సీట్లు ఇస్తాం, మనకేదైనా మీ ఉంటే మద్దతు తెలుస్తది. మాకు లేదన్నా ఇక్కడ తెలపండి వేస్ట్. అని నిన్న ముందుకు ఒక వచ్చే చిన్న విషయం అవకాశం జరిగింది. చాలా ఒక ఉన్నాయన్నమాట. అతనికి సీరియస్ అలా రావాలి అంటే మనం చాలా బలంగా చెన్నై తయారవ్వాలి. పంపించానా అని నాగేంద్ర లేదు. చేశాడు. వద్దు నాయకుడు ఎలక్షన్ అదే ఏరో వాళ్ళకి చెప్తారా? రాజకీయం అనేది వద్దు అనుకుంటే ఎవరి చెప్తున్నా బయట suppose. అంటే ఎవరి ఇలాంటివన్నీ ఇష్ట మనకు తెలుస్తాయి. ప్రకారం వాళ్ళే అదే విధంగా చేసుకోవచ్చు. మన కాలేజెస్ కానీ మన ఉన్నాయి, సంఘంలో మాత్రం మనోళ్ళు ఉన్నారు, పత్రికా అదే మూలకంగా మన కానీ ఇండస్ట్రియలిస్టులు మీడియా ఉన్నారు, మూలకంగా ఉన్నారు, కానీ బాగున్నారు. పలానా అందరిని పార్టీకి మనం మనం సెట్ మద్దతు చేసుకుంటా అనేది ఎవరైతే ఉన్నారో ఖాళీగా తెలియపరచకూడదు. చూసుకుంటా. ఈరోజు ఎవరి చాలా మంది తల్లి ఇష్టానుసారం చచ్చిపోయి తండ్రి వాళ్ళది ఉండి ఆ బిడ్డలు రాజకీయంగా చదివించుకోలేకున్నాడు. అదే విధంగా తండ్రి చచ్చిపోయి అలా తల్లి బిడ్డలను చదివించుకోవాలి. రాసుకొని చదివే పిల్లలు ముందుగా ఉన్నారు. లేక వాళ్ళు పనులకు తెలియపరచుకొని వెళ్తున్నారు. చేసుకున్న దినేష్ ఎడల చెప్పినట్టు మన ఈరోజు యొక్క పల్లెటూరులో సంఘం చాలా మంది గొర్రెలు కాస్తానే బాగా ఉన్నారు. ఆ రూపాయి బలపడుతుంది. మూడేసి ఆడ పెడతాడు, అది ఆడ జారి పడిపోద్ది. ఫైనాన్షియల్ గా వాడికి ఎప్పుడైతే ఒక సంఘం మనం గైడ్ చేయాలి, ఎదుగుతుందో వాళ్ళని గైడ్ చేసుకుని ఆ రోజే చెప్పినట్టు వెళ్ళి పోయి వాళ్ళ పొలాలు ఉంటాయి, కొమ్మలు చెప్పిన ఆయన బాగా తీసుకోవడానికి పెరిగిన దేవుళ్ళ కొలుస్తాడు. చెట్టు వలె అంతకన్నా మొదలు ఇంకేం కూడా కావాలి? దృఢంగా బలంగా అదే విధంగా ఉంటుంది. ఇవన్నీ మనం చేసానా అలాగే ఏదైతే మన 10 యొక్క సంఘం కాన్స్టిట్యూన్సీలో కూడా 1000 సభ్యులు మందితో పెరిగే టార్గెట్ కొద్దీ చేస్తే 10,000 సంఘం మంది బలంగా దృఢంగా యూనిటీ తయారై ఉంటుంది, కమ్యూనిటీ ఉంటుంది. ఏ ప్రాబ్లం అయినా సపోజ్ నాకు ప్రాబ్లం అయిందన్న సంవత్సరానికి 7 నుంచి 550 ఇంచుమించులుగా మంది మా ఇంటికి వచ్చి పెరిగిపోతూ కూర్చుంటే నాకు ఏం ఒక ధైర్యం? బలమైన ఎవరినైనా సంఘంగా ఎదిరించినా తయారవుతుంది. ఏమైనా అప్పుడు చేయనా మాత్రమే మనము కాన్సెప్ట్ తో ఏదైనా చేయగలం, ఈ కాన్సెప్ట్ శాసించగలం కూడా కొందరిని. దీనికి ఏ ఇదే పార్టీతో విషయాన్ని ఆల్ ప్రతి పార్టీస్. ఒక్కరూ ఆలోచన రఘురామన్న చేసి దీంట్లో ఉన్నాడు, నాకు పని పడింది మన వాళ్ళకి. దీనిలో ఏమన్నా ముందు పెట్టి తప్పులు రఘురామన్నతో పోటీ ఉన్నాయా పెడతా. లేదా రఘురామన్న అనేది కూడా చేస్తాడంట. మీరు ఎందుకు? కామెంట్ రఘురామన్న చేయండి. పోతాడు ఏమన్నా? దానికి ఇప్పుడు నా ఇంకోటి నేను ఉంది బీజేపీ, రిప్లై దీన్ని ఇస్తాను. పెడతా నువ్వు పోన్నా అంట. జనసేన అబ్బాయి ఇది నువ్వు పోన్నా. నా యొక్క ఇంకా నాతో ఒపీనియన్ అవసరం వచ్చింది, మాత్రమే. నేనేం పోతా? ఇలా దాన్ని చెయ్యాలి ఏమంటే ఒక అలా కమిటీ చేయాలని ఏర్పడింది. రూల్ ఎక్కడుందిరా మాత్రం ఏమీ కాదు. ఒక రెండు నా మూడు యొక్క కులాల్లో ఒపీనియనే. ఈ అంతే. యొక్క ఒపీనియన్ మొన్న బలపరిచే వాళ్ళు జనసేన ఎక్స్ట్రా మెంబర్స్ అయినప్పుడు ఆటోమేటిక్ గా సంఘం కూడా వాళ్ళు ఈ ఎక్కడున్నా యొక్క ఒపీనియన్ కు మనం ఎందుకు వచ్చేస్తుంది. దట్ ఈస్ కమ్యూనిటీ. లేదు మనం ఎందుకు దీనిలో చేసుకోలేకపోతున్నాం? తప్పులున్నాయి, అది అంత కరెక్ట్ పద్ధతి కాదు అనుకున్నప్పుడు మనం ఎందుకు అదైనా కామెంట్ చేసినా పర్వాలేదు. నమ్మి కాదన్నా మన ధర్మాన్ని నమ్ముతాం అప్పుడు ధర్మం ఎక్స్ట్రా మెంబర్స్ అలా మైనస్ తీసుకున్నప్పుడు జనసేన అది చూసారా? ఆటోమేటిక్ గా నా యొక్క ఆలోచన ఫెయిల్ అవుతుంది. మిగిలిన వాళ్ళ ఆలోచనలు కూడా చెప్తుంటారు కాబట్టి వాళ్ళ ఆలోచనల ప్రకారమే బలమైన ఎక్కువ మంది ఎవరు ఏది చెప్తారో అదే ఆలోచన ప్రకారం చాలా పెద్ద సంస్థ ప్రతి ఒక్కరు కూడా నడుచుకుంటూ పోవాలి అనేది నా చాలా యొక్క అండర్ ఉద్దేశం. గ్రౌండ్ వర్క్ చేసిన దీనికి ఒక సాఫ్ట్వేర్లు ఇంకోటి చెప్తున్నా. ఇది నా యొక్క యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ జీతం ఇలాంటి వీడియోలు ముఖ్యంగా మన సంఘం పెట్టే ప్రతి మీటింగ్ కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేస్తూ ఉంటాం. అట్లా మన వాళ్ళు కూడా చాలా దానిని మంది గ్రూప్లోకే పిల్లలు రెడీగా ఉన్నారు. అప్లోడ్ చేస్తాం. ప్రతి ఒక్కరూ పూర్తి వీడియోను చూడండి. మీ సలహాలు సూచనలు యాప్
ఉంటే సిస్టము, ఒక సంఘానికి వెబ్సైట్, ఎవరెవరు ఏ వర్క్ తెలియపరచండి. చేస్తారో దాంట్లో సిస్టంలో ఉంటుంది. నాకు ఏ కూడా వర్క్ కామెంట్ సంబంధించిన రూపంలోనే వాళ్ళు చెప్పండి. దాంట్లో ఆటోలు ఉంటారు, ట్రాక్టర్లు ప్రతిదానికి ఉంటారు, నేను JCB రిప్లై ఉంటుంది, ఇస్తాను. ఇసుక ఉంటుంది, లేదు బ్యాటరీస్ కాల్ అన్ని చేసి ఉంటాడు, చెప్పినా వీడియోలు పర్వాలేదు. ఉంటాయి. ప్రతి ఒక్క నా నా ఎడ్యుకేషన్ యొక్క ప్రతి ఫోన్ సిస్టమ్ ఉంటుంది నెంబర్ దాంట్లో. ఎవరెవరు మన వాళ్ళు ఉన్నారు అన్న, దీంట్లో మన రూపాయి మన దగ్గర ఉంటుంది. 96475022. ఎప్పుడైతే అలా ఉంటుందో సిస్టమ్, ఎప్పుడైతే నేను మనోడు ఒక డెవలప్ అవుతాడో 30వ డివిజన్ మనకు తెలియదు. ఇన్ఛార్జిగా ఎందుకంటే తీసుకుంటాను. for example నేను అన్న, 30వ ఇప్పుడు డివిజన్లో రైస్ ఉన్నా బిజినెస్ కాబట్టి నేను ఒక 10 మందితో 1200 తయారై ఆయన రోజు ఏదో ఎంత అమ్ముతాడు? ఒక 50 నా వాటా ప్రకారం వాళ్ళందరికీ సైజ్ 520లో 10 మందిని నేను ఖచ్చితంగా ఏర్పరచగలను. ఇంకో 10 మంది 20 మందిని బిజినెస్ కూడా పెరిగినట్టే, టర్నోవర్ పెరిగినట్టే, ఆదాయం కూడా పెరుగుతుంది కదా. బలం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా డెవలప్ ఒక 1000 మందికి మన నెల్లూరు టౌన్లోనే 1000 మంది ఉన్నప్పుడు ఎవరు మళ్ళీ చాలా బలంగా ఏర్పడుతుంది. ఒకటి ఏ సంస్థ అయినా డెవలప్ ప్రతి ఒక్కరు కూడా నాశనం అవ్వాలంటే ఇలాగానే డబ్బు కాడ 2 పదవులు కాడ ఎవరి మనం దీంట్లో ఎవరి డివిజన్లో వాళ్ళు ముందుకు పోతూ కార్డు వీలైనంత కార్డు ఏంటంటే ఒక పేరు కూడా అనుకోవాలి, తక్కువగా, కూడా సైజ్ చెప్పండి. తక్కువే కాదు అసలు గల్బాలు, దాన్ని ఏమనుకున్నామంటే పర్సనల్ గలాటాలు ఎలాంటి సంఘం దృష్టికి అయితే తీసుకురావద్దు. పేరు వస్తుంది, అన్యాయంగా ఇవా అనే పేరు వస్తుంది. మన తొట్టు 100% న్యాయం ఉండి అన్యాయం జరిగితే మాత్రం సంఘం దృష్టికి తీసుకువచ్చిన ఎడల ఖచ్చితంగా సంఘం సభ్యులందరూ కలిసి ఒక తీర్మానం చేసుకొని అందరూ బయలుదేరి మనకు వారికి అండదండలు, సంఘం అండదండలన్నీ ఏర్పరుస్తారు. ఇది 100% చెప్పగలను. ఇది ఫ్రెండ్స్ నా యొక్క ఆలోచన. నచ్చితే మీ కామెంట్ రూపంలో మంచి చెడ్డ ఏదైనా సరే కామెంట్ చేయండి. చెడ్డైనా పర్వాలే, విమర్శించినా పర్వాలే, ప్రతిదానికి నేను మళ్ళీ కూడా మీకు రిప్లై చేస్తాను. లేదు డైరెక్ట్ కాల్ చేసైనా మాట్లాడండి, కాల్ అయినా సరే మీకు రిప్లై చెప్తా. ఓకే అనిపిస్తేనే మళ్ళీ మనసు మారుతుంది, లేదు అంటే నేనే మనసు మార్చుకుంటాను. నాది తప్పు. ఇది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా గమనించండి. 100% చేయడానికి అందరూ